హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం. అందులో ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం వేడివేడిగా ఉన్న ఎగ్స్ పొట్టు తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదా. అప్పుడు ఏం చేయాలంటే, ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసి ఆ వేడిగా ఉన్న ఎగ్ తీసి ఇందులో వేసి ఒక 30 సెకండ్స్ అలా షేక్ చేయండి. షేక్ చేయడం వల్ల పొట్టు త్వరగా ఊడొస్తుంది. చూడండి ఎంత బాగా ఊడొచ్చిందో. ఇలా చేయడం వల్ల వేడి గుడ్డైనా సరే ఇలా ఈజీగా పొట్టు ఊడొస్తుంది, ఫ్రెష్గా కూడా వస్తాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం బనానాస్ తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలంటే, ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని తడిపి ఇలా బనానా కొన దగ్గర వేయడం వల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. తొందరగా పండకుండా పాడవకుండా 2-3 రోజులు ఉన్నా కూడా మెత్తబడకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం నెక్స్ట్ టిప్ వచ్చేసి, టమాటాలు ఎక్కువ రోజు ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఇలా ఒక చేతికి కొద్దిగా ఆయిల్ తీసుకొని దాన్ని టమాటా మొదలు ఉంటుంది కదా అక్కడ రాయండి. లేకపోయినా టమాటా మొత్తం అప్లై చేసిన టమాటాలు ఫ్రెష్గా ఉంటాయి. మనం మార్కెట్ నుండి తెచ్చుకోగానే ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి, తొందరగా పాడవకుండా ఉంటాయి, మెత్తబడవు కూడా. టమాటాలు ఎప్పుడు తెచ్చినా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్. ఇలా అన్నిటికీ రాసి ఒక కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల టమాటాలు ఫ్రెష్గా ఉంటాయి. మీరు ఎప్పుడు కావలిస్తే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. మీరు కూడా ఈ టిప్ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం గాజులు వేసుకుంటుంటాం కదా, వాటిపైన మెరుపు ఊరికే అంతా అంటి మనకంతా చిటచిట పెడతా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే, కుక్కర్లో వాటర్ పోసుకొని ఇలా గాజులన్నింటినీ కుక్కర్ పైన పెట్టేసి ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఆవిరి పైన ఉంచండి. అలా ఉంచడం వల్ల మంచిగా మెరుపు పోకుండా కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. ఎప్పుడు చూసినా అస్సలు పోదు మెరుపు. మీ చేతికి కూడా అంటుకో చూడండి. ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి, అస్సలు మెరుపు పోకుండా కొత్త గాజుల్లాగా ఎప్పుడు మెరుస్తూ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ ట్రిప్. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఏం చేయాలంటే, మనం చీరలన్నీ ఒకదానిపై ఒకటి పెడుతూ ఉంటే అసలు ఎన్ని ఉన్నా సరిపోవట్లే కదా బీరువాల. అప్పుడు ఏం చేయాలంటే, ఇలా ఒక హ్యాంగర్ తీసుకొని దానికి ఒక బ్యాంగిల్ వేసి మళ్ళీ దానికి ఇంకో హ్యాంగర్ వేయండి. మళ్ళీ ఇంకో దానికి అలా వేస్తూ ఒక 2 స్టెప్స్ వేసుకొని ఇలా పెట్టుకున్నారంటే మీకు ప్లేస్ చాలా బాగా సేవ్ అవుతుంది. ఎక్కువ బట్టలు పడతాయి ఇలా ఒకదానికొకటి జాయిన్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ మనం కట్ చేసి పడేస్తూ ఉంటాం కదా పేస్ట్, దాన్ని ఇలా కట్ చేసుకొని దాంతో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇదైతే మనకు ప్లాస్టిక్ కాబట్టి గట్టిగా ఉంటుంది, విరగదు, వంగదు, మంచి స్టాండర్డ్గా ఉంటుంది. ఇలా వేసుకొని బీరువాలో కబోర్డ్స్లో ఎక్కడ పెట్టుకున్నా స్పేస్ ఎక్కువగా తీసుకోదు. ఎన్నంటే అన్నీ పెట్టుకోవచ్చు మనం. అప్పుడు బీరువాలో ఇంకా ఎక్కువ స్పేస్ వస్తుంది. చీరను మనం ఇలా ఫోల్డ్ చేస్తుంటాం, అలా కాకుండా ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి రైట్ సైడ్కి ఇలా తీసి హ్యాంగర్కి పెట్టుకోండి. మనం హ్యాంగింగ్ చేసినప్పుడు అవి జారిపోకుండా స్టిఫ్గా అలాగే ఉంటుంది. మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. అలాగే దానిపైన బ్లౌజ్ కూడా వేసి ఫోల్డ్ చేసుకొని అలా పెట్టుకున్నారనుకోండి, మీకు ఇది ఏది కావాలంటే అది తీసుకొని వెంటనే వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పని ఈజీగా అవుతుంది. ఇలా చూడండి, ఇందులో బ్లౌజ్ పెట్టచ్చు, పెట్టికోట్ కూడా పెట్టేసి అన్నీ ఒక సెట్ దేనికి అది పెట్టుకుంటే మనం ఎటైనా వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.